సరే ఇప్పుడు జగన్ మీద కేస్ పెట్టడానికి చంద్రబాబు ఏం చేస్తున్నారంటే, నేను ఆధారాలు లేకుండా అసలు కేస్ పెట్టను. ఆధారాలుంటేనే ఆధారాలతోనే కేస్ పెడతాను అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఆధారాలతోని పక్కా ఆధారాలతోని కేస్ పెడితే జగన్ జైలుకెళ్ళే అవకాశం ఉందంటారా? జగన్‌ని కాపాడుతున్నది ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ. నేను ఫస్ట్ 4 సంవత్సరాలు చెప్తున్నాను. అతనికి 40% ఓటింగ్ ఉంది. ఓకే. మొన్న ఎందుకు ఓడిపోయాడనేది దేవుడికి తెలియాలి. ఈవీఎంల ద్వారా ఓడిపోయాడా? నిజంగా అతని మీద చాలా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేసిందా? ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ బాగా అతని యొక్క అరాచకాల గురించి బాగా చెప్పడం వల్ల దాన్ని ప్రోపగండా అంటారు. ఎవరి గురించైనా చెడ్డగా చెప్తే ప్రోపగండా అంటారు. మీ గురించి మీరే మంచిగా చెప్పుకొని మేనిఫెస్టో చెప్పేదాన్ని క్యాంపెయిన్ అంటారు. బాబోయ్! తెలుసుకోండి. రకరకాలుగా బ్యాడ్‌గా వాడేస్తారు. ఆ! ఎన్ని సార్లు చెప్పినా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇదే తప్పు యాంకర్లు. ఒక మిస్టేక్ జరిగిందనుకో, అక్కడ ఒక మిస్టేక్ జరిగింది, అక్కడ తప్పు జరిగిందంటాం. ఆర్ అక్కడ ఒక చెడ్డ బ్లెండర్ జరిగిందంట. మనోళ్ళు బ్లెండర్ మిస్టేక్ అంటారు. మీకు నమస్కారం, మీ కాళ్ళకో నమస్కారం 2 వాడకండి. బ్లెండర్ మిస్టేక్ ఏంటి? బ్లెండర్ అన్నా, మిస్టేక్ అన్నా ఒకటే. అర్థమైందా? నేను అలాగా సంవత్సరం నుంచి చెప్తున్నాను. అలాగే చెప్తున్నారు. అలాగా ప్రోపగండా అంటే ఇంకొకటి గురించి బ్యాడ్‌గా మాట్లాడేది. క్యాంపెయిన్ అంటే మన గురించి మనం క్యాంపెయిన్ చేసుకుంటున్నది. మంచిగా మాట్లాడుకుంటూ. సో, జగన్ గురించి అగెనిస్ట్‌గా మాట్లాడేవాళ్ళు ఏమంటారు ఇప్పుడు కూటమిని? ఇప్పుడు కూడా ప్రోపగండా. అతనేమనుకుంటాడు, నేను క్యాంపెయిన్ చేసుకున్నా అంటాడు. ఒకసారి వాళ్ళ గురించి బ్యాడ్ చేయడం కోసం ఆళ్ళకి దెబ్బలు తగిలి చచ్చిపోయారు. మీరు సరిగ్గా పోలీసింగ్ ఇవ్వలేదని చెప్పేది కూడా ఆళ్ళది మళ్ళీ ప్రోపగండా అవుతుంది. ప్రోపగండాకు, క్యాంపెయిన్‌కి జరుగుతున్న వారే మనం మాట్లాడుకుంటున్నాం యాక్చువల్‌గా. సో, ప్లస్ ఇతనికి 40% ఓటింగ్ ఉంది. యాజ్ ఇట్ ఈస్‌గా జగన్‌కి, వైఎస్ఆర్‌సీపీ. ప్రైమ్ మినిస్టర్ గారు ఏదో విధంగా దక్షిణ భారతదేశంలో ఇంక్లూడింగ్ తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్‌ని, ఈ సినిమా వోళ్ళని అందరూ వాడి అవసరమైతే విజయ్ కాళ్ళు పట్టుకుని అయినా కూడా డీఎంకేని పడగొట్టాలని చూస్తాడు. అది జరిగినా జరగపోయినా. అంచేత జయలలిత గారు ఏఐడీఎంకేని కలుపుకున్నాడు. ఎ కర్ణాటకలో వాళ్ళకి చిచ్చు పెట్టి వాళ్ళకి బడ్జెట్ సరిగ్గా ఇవ్వకుండా కాంగ్రెస్ కాబట్టి అక్కడ కాంగ్రెస్సే. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి ఆయన. ఓకే. అక్కడ ఏదో విధంగా అంతకుముందు బీజేపీ ఉండేది. యాంటీ ఇన్కంబెన్సీలో పోయి కాంగ్రెస్ వచ్చేసింది. ఇక్కడొచ్చి రేవంత్ రెడ్డి గారి దయ వల్ల ఈ తెలుగుదేశం నుంచి ఇక్కడ దూకేసి కాంగ్రెస్‌ని పట్టుకొచ్చేసాడు. ఈ 2 స్టేట్‌లు ప్లస్ తమిళనాడు, కేరళ అలా రాదు కమ్యూనిస్టులు. ఏదో విధంగా ఈ 4 దాంట్లోనే కుంపటి పెడదాం. పవన్ కళ్యాణ్ యొక్క గ్లామర్ వాడుకొని ఆహ్, అదేంటి అన్నామలై కుప్స్వామి అని ఒక ఆయన ఉన్నాడు. ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ తమిళనాడులో. వీళ్ళందరిని పెట్టుకొని ఇంకా ఎంతెందరో ఏదో విధంగా స్టాలిన్ గవర్నమెంట్ పడగొట్టాలని చూస్తారు. అది పాసిబుల్ అది. అట్‌లీస్ట్ వీళ్ళు కొన్ని ఒక 20%, 30% ఓటు వచ్చినా ఇటు గెలిచినట్టు లెక్క. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే తప్ప ఇంకొక పార్టీ రాదు. నేను ఒక 42 సంవత్సరాల నుంచి ఉన్నాను అక్కడ నేను. అక్కడ జీకే బోపన్నార్ అని కాంగ్రెస్‌కి పెద్ద లీడర్. అప్పుడు కూడా రాలేదు. ఆయన పోయాడు గానీ కాంగ్రెస్‌కి పెద్ద పీట లేదు. అయినా కూడా ఈసారి ఈయన మోడీ గారు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని, చిరంజీవి అనే అస్త్రాన్ని, అన్నామలై కుప్స్వామి యాజ్ అని మంచి స్పీకర్ ఆయన. పాపం మొన్న గెలలేదు. సో, వీళ్ళందరినీ ఉపయోగించి తమిళనాడులో అట్‌లీస్ట్ 10, 15 సీట్లన్నా రప్పించుకుంటాం. అందులో ఎమ్మెల్యే సీట్లు 10, 15 వచ్చినా రాకపోయినా ఒక 7, 8 సీట్లు ఎంపీ సీట్లు వస్తే ఆయనకు ఉపయోగపడుద్ది. ఒకటి మన మోడీ గారికి. అదే ఫార్ములా ఫాలో అవుతూ ఇక్కడ జగన్‌ని మట్టుకు ఎందుకు వదులుకోవాలి అని అలా పట్టుకున్నాడు. జగన్‌కి అది బాగా తెలుసు. నువ్వు ఎన్ని తలకిందులు పాలన చేసినా అతన్ని జైల్లో పెట్టలేరు. ఒకవేళ పెడితే అనవసరంగా మీరు అతను ఇంకొక పెద్ద హీరోని చేస్తారట లెక్క. ఆ విధంగానే జగన్ను, కేసీఆర్, బీజేపీ కలిసి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారు ఒక 65 రోజులు. టక్కన అప్పుడే అనేసారు జనాలు నెక్స్ట్ సీఎం ఆయనే అని. అయిపోయాడు. నువ్వు జైలుకెళ్ళావా? నువ్వు సీఎం. అయినా కూడా అతను ఏదో విధంగా జైల్లో పెట్టి ఆ! ఆ కటిక నేల మీద పడుకో, అయి పడుకో అంటాక చూస్తున్నారు ఈళ్ళు. ఎవరు? ఆ పేర్లు చెప్పక్కర్లేదు. కూటమిలో కొంతమంది చూస్తున్నారు. అది జరగనివ్వడు. ఎందుకంటే అలా జరిగితే ఒకటే అతను 40% ఓటింగు విల్ బికమ్ 75%. ఇక్కడ ఎవరు లాసు? యాంటీ ఇన్కంబెన్సీలో కూటమి పోతది. ఇతనే గెలుస్తాడు. గెలిచిన తర్వాత మోడీకి ఏస్తాడని మాటేటి? కాంగ్రెస్ కూడా ఏయొచ్చు. అంచేత జగన్‌ని వదలనని చెప్పు అతన్ని జైల్లో పెట్టడానికి జైల్లో పెట్టాలంటే వీళ్ళు బిగించేటి కేసులు ఆళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఎవరు సెంట్రల్ చేతిలోనే జగన్ యొక్క గుట్టంతా ఉంది. అలా అన్నారంటే వెళ్ళిపోతాడు రేపు. దానికి వీళ్ళు సపోర్ట్ చేస్తారు కొంత. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు సీనియర్ లీడర్ కాబట్టి, ఆళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి, మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇతను చేసినయన్ని అరాచకాలు, లిక్కరు, గిక్కరు మొత్తం భూదందా, ఇసుక దందా అన్నీ ఈళ్ళు చేశారు. ఎదవ పనులన్నీ చేయడం వల్ల అసలు లిక్కర్ దాంట్లో దిగడం వల్ల ఇతను ఓడిపోయాడు. నా ఉద్దేశం ప్రకారం.
తాగే ప్రతి నా కొడుకు 90% తాగుతారా ఆంధ్రాలో? తాగుతున్నప్పుడు ఈయన తిట్టుకునేవారు ఏం బ్రాండ్లని. డాక్టర్, ఎంపరర్, క్వీన్ మనం ఎప్పుడు వినడం అనమాట బ్రాండ్లు. దాంచాడుకు అంతే అది అని తాగేవారు అనమాట. అర్థమైంది మీకు? అక్కడ నేను చాలాసార్లు చెప్పాను, బాబోయ్ ఈ లెక్కర్ తీసేయండి అని. నేను ఎవరికన్నా పార్టీ వెళ్ళాలి ఇవ్వాలన్నా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే బాటిల్ కొనుక్కుంటూ వెళ్తేనే డాక్టర్, మిస్టర్ ఏంట్రా బ్రాండ్ అనుకున్నాడు. నాకు తెలిసిన బ్రాండ్ ఒకటి ఉండేది కదనమాట. ఏంటి ఎంత పెద్ద రేట్ అయినా కూడా ఆఖరికి ఇది ఉండేది బాలకృష్ణ బ్రాండ్, మ్యాన్షన్ హౌస్. అర్థమైనప్పుడు నీకు? సో అక్కడ బ్యాడ్ అయిపోయాడు జగన్. మిగతా అన్నీ అందరూ చేస్తారు, ఇసుక దందా అని లంచాలు తీసుకోవడం అన్నీ ఉంటాయి. ఆ లెక్కరనే జోలికి వెళ్ళాడు జగన్, ఓడిపోయాడు. అన్యాయం చేయని సీఎంలు ఒకళ్ళిద్దరు తప్పితే, ఒరిస్సా సీఎంలు అటువంటి ఇద్దరు తప్పితే ఎవ్వరూ ఉండరు. అందరూ డబ్బులు సంపాదించుకుంటారు నెక్స్ట్ ఎలక్షన్ కోసం. వాళ్ళ ఆస్తులకు ఏం చేసుకుంటారు? అయినా కూడా ఆస్తులు ఎందుకు సంపాదించుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ ఖర్చు పెట్టారు కాబట్టి సేమ్ థింగ్ వీళ్ళే చేస్తారు ఇప్పుడు. అర్థమైంది ఇప్పుడు నీకు? అంచేత అవి అవి అరికట్టడం ఇండియాలో ఇంపాసిబుల్. ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ బీజేపీ అనుకునేది ఏంటి? ఏదో విధంగా సౌత్లో మనకు 30-40% మనం మన చేతిలో పెట్టుకుంటే ఆ ఇన్ ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే మోడీ గారికి రిటైర్మెంట్ లేదు ఇంక. నేను చెప్తాను, రాసుకోండి అందరూ. ఆయన ప్రాణం పోవాలి కానీ అప్పటి వరకు ఆయనే ప్రైమ్ మినిస్టర్. బీజేపీ కానీ వస్తే ఏదో విధంగా బీజేపీ రప్పించుకుంటారు. కాంగ్రెస్ని అధపతాలకు నొక్కేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డబ్బు దర్పం పోయే అందరూ ఈ స్టార్లు గీర్లు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకో 10 మందిని ఎందుకు తీసుకున్నట్టు వాళ్ళు ఏదో విధంగా పవర్లో ఉండాలని చెప్పేసి. అంచేత ఆర్ఎస్ఎస్ కూడా నథింగ్ డూయింగ్. మోడీ గారే ఉంటాడు. ఆయన డెఫినెట్గా ఒక 20 సంవత్సరాల కంటే ఎక్కువే పోతాడు. ఆయనకి 75 అంతే కదా, ఇంక 20 సంవత్సరాలు బతికేత గాలి గాలి తినేసి. అంచేత అంతటి ఆరోగ్యవంతుడు, అంతటి యోగా చేసిన వ్యక్తి కాబట్టి మంచిది కూడా దేశానికి. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనుకోవాలి ఒక విధంగా. సో ఇప్పుడు జగన్ అంత ఈజీగా పెట్టారనుకో, మీకు అన్ని మీరే పొడుచుకున్నట్టు లెక్క. కూటమి బ్రదర్స్ వాళ్ళకి చెప్తున్నాను నేను. జగన్ మేము పెట్టలేమా, ఎందుకు పెట్టాం, రేపే పెట్టేస్తా ఉన్నాడు. పెట్టండి, మళ్ళీ హీరో అయిపోతాడు. అసలు చంద్రబాబు నాయుడు మళ్ళీ హీరో అయిపోయి కారణం వెళ్ళే అది కేసీఆర్ బ్యాడ్ ప్లానింగ్. అది కేసీఆర్, ఈయన ఎవరో జగన్, బీజేపీకి కూడా అప్పుడు వీళ్ళు మాట వినేసింది, లోపల పడేశారు. రోజు రోజుకి పెరిగిపోయాడు. ఆ లోపల కూర్చొని యోగా చేసుకుంటాను చంద్రబాబు నాయుడు. ఆయన కూడా ఆరోగ్యవంతుడు తెలుసా మీకు? మోడీ గారు ఎంత ఇదో ఆయన అంతే, ఏం కేర్ చేయలేదు. తొక్క కూడా తలగడైపోయినా కూడా పడుకున్నాడు అంతే. పైకి వచ్చాడు. ఎవడిచ్చాడు పైకి వెనకను? ఆయన వచ్చాడు. అసలు వెళ్ళిన 15 రోజులకి ఆయన సీఎం అన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే మిస్టేక్ చేశారు. ఇతని మీద ఉన్న తాత్కాలికమైన కోపంతో ఉంటుంది. తాత్కాలికమైన కోపం జగన్ మీద ఉండకపోతే ఎవరితో ఉంటుంది? ఈ ఫ్రాక్షన్ ఫ్యామిలీ, పవర్ఫుల్ ఫ్యామిలీ. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ప్లస్ ఏమో అతను సొంతంగా సోనియా గాంధీని కాదని వచ్చాడు బయటికి. కాంగ్రెస్ హైకమాండ్ కాదని టాటా చెప్పి వచ్చేసి గెలిచిన మహావీరుడు జగన్. మన ఎవరు ఫేవరేం కాదు, నేను ఊరిని చెప్తున్నాను, జరుగుతున్నది చెప్తున్నాను. యాక్చువల్గా అతన్ని జైల్లో పెట్టడం వల్ల ఇంకొక 40 నుంచి ఇంకో 25-75% అయిపోతాడు. ఆయనకి ఎలాగైతే అయిందో చంద్రబాబు నాయుడికి అంతకంటే రెట్టింపు వచ్చేస్తుంది. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోడు ముందు. ఒకవేళ ఒప్పుకున్నాడు అనుకుందాం, అలా చేస్తే కానీ మా వాళ్ళు మా కూటమి నిలబడేట్లేదు అన్నారు అనుకోండి, సరే పెట్టండి అంటాడు, ఉంటాడు. అతను 1.5 year ఉన్నాడు. ఏదో లెక్కటి జైలు పక్షి మన ఎవరో మన జగన్ హ్యాపీగా కూర్చుని అక్కడి నుంచి రాజకీయం చేయగలిగా సత్తా ఉన్నవాడు. నోబడీ విల్ అతన్ని అండర్ ఎస్టిమేట్ చేయలేరు. జగన్ని అండర్ ఎస్టిమేట్ చేయడం ఇంపాసిబుల్. ఒక విధంగా వెరీ పవర్ఫుల్ పర్సన్. కాకపోతే కొన్ని బ్యాడ్ చేశాడు, లెక్కర్ అని అవన్నీ మరీ అత్యాశకు పోయి ఆయన చేసేప్పుడు రాజమండ్రి జైల్లోనే ఆ హోటల్ ఎదురుకుండా, ఆ జైలు ఎదురుకుండా ఉండే హోటల్లోనే ఉండిపోయాను, మంజీరా సరోవర్ అని. అందులో ఇతను ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఎవడో వెళ్ళిపోయాడు కదా మొన్న. అక్కడ పెద్ద పోలీసు బందోబస్తు, పేరు మర్చిపోతున్నారు. జగన్కి కావాల్సిన వాడు లెక్కర్ దందాన్ని నడిపిన రెడ్డి మొన్న అరెస్ట్ చేశారు కదా అతన్ని. సో ఆయన అక్కడే ఉన్నాడు ప్రస్తుతానికి. ఆయన అన్నీ అడుగుతున్నాడు లోపల, బెడ్ గిడ్ ఏసీ అన్నీ అడుగుతున్నాడు. సో ఇప్పుడు జగన్కి బాగా రైట్ హ్యాండ్ అనమాట. ఇప్పుడు దానికోసం వీళ్ళ ప్రచారాలు చెప్పి ఈ కూటమిని బదనాం చేయడానికి మంచి అవకాశం అది. వీళ్ళు వాడు అదే ఇప్పుడు ప్రజలు మధ్యలో వీపీలు వెర్రి పుష్పాలు ఎవరంటే ప్రజలు. కొంచెం వాళ్ళే చూస్తారు, కొంచెం వీడేస్తారు, కొంచెం వాళ్ళే చూస్తారు, కొంచెం వీడేస్తారు. ఆడు సిరాకపోతే మనకెందుకులేక పోతాడు. అరెస్ట్ చేశారు ఇంకోండి, మళ్ళీ వచ్చేస్తారు, ఎలర్ట్ అయిపోతారు, ఈడేమని నెక్స్ట్ సీఎం అని. సింపతి పెరిగిపోద్ది. వాళ్ళు చేయరు. కూటమి కూడా ఎందుకు చేస్తుంది?
నేను నిరూపణ చేసి చేస్తాను అన్నాడు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు గారు అంటే చేస్తారు. ఎవరికి ప్లస్ అవుతుంది? ఆయనకే ప్లస్ అవుతుంది. ఆ విషయం ఆయనకే బాగా తెలుసు కదా! మనందరికంటే ఆ విషయం ఎవరికి బాగా తెలుసు? చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. సీనియర్ లీడరు. ఈ సీనియర్ దెన్ మోడీ. ప్లస్ ఆయనే జైలుకెళ్ళాడు. అప్పుడే అర్థమైపోయింది బయటికి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ అందరూ కలిసి పరామర్శించడానికి వెళ్ళారో దాని తర్వాత 100 రోజుల తర్వాత వచ్చేసారు బయటికి. అండర్‌స్టూడ్ అప్పుడు. ఇటు కాపులు కూడా మొత్తం చంద్రబాబు నాయుడుకి ఫర్ అయిపోయారు. బికాజ్ దిస్ ఫెలో దిస్ గాయ్ మన పవర్ స్టార్ ఎప్పుడైతే వెళ్ళాడు జైలుకి రాజమండ్రిలో. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినా కూడా ఫస్ట్ తాత్కాలిక కోపం ఉంటుంది. వీళ్ళు పొడుస్తూ ఉంటారు. నువ్వు ఎన్ని చేసినా కూడా మా జగన్ అరెస్ట్ చేయలేవు. జగన్ అన్నని అంటారన్నమాట వీళ్ళు. నిద్రపోతున్న సింహాన్ని పొడుస్తున్నట్టు పొడుస్తూ ఉంటారు వీళ్ళు. ఏంటి ఏదో విధంగా అరెస్ట్ చేయమని చేయరు. చేసినా ఆయన ఒప్పుకోడు. ఎవరు మోడీ గారు ఒప్పుకోరు. ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ ఒప్పుకోడు. అసలు 40 ఉన్నది అనవసరం ఇంకొక 40 పెరిగిపోతుంది. 80% ఓట్ అయిన తర్వాత ఇంక 3 సంవత్సరాల్లో వీళ్ళు సరిగ్గా చేయకపోతే ఇంకా మిగతా పోతుంది. మళ్ళీ ఎవరికాళ్ళే పవన్ కళ్యాణ్‌లా సినిమాలు చేసుకోవాలి. వీరమల్లు 2 అని. తర్వాత ఏమో వీళ్ళు అలా మాట్లాడితే కోపం వస్తుంది కానీ మాట్లాడకూడదు. బట్ చెప్తున్నాను వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం ఏ పార్టీ కాదు. 100 సార్లు చెప్తున్నాను నేను ఏ పార్టీ కాదని. జరుగుతున్నది చెప్తున్నాను. ఎందుకు అరెస్ట్ చేస్తారు అర్జెంటుగాను? ఆడు కాలు ఇరిగింది. ఆడెవడో రథం కింద పడ్డాడు. ఆడేం చేస్తాడు దానికి? బన్నీ సినిమాకి వెళ్తే అమ్మాయి ఎవరు పోయింది. ఏం చేయగలడు? అది రమణాడా? బన్నీ రమణాడా? వచ్చి నా కారు కింద పడిపోమని. అయినా కూడా మనం ఎందుకు చెంపతిచ్చిన బాబు ఉన్నాడు కాబట్టి అతనికి ట్రీట్మెంట్ చేయాలి. మొదలుపెట్టింది నేనే అది. వెళ్ళి వెతుక్కోండి. ఇవ్వనంటే 2 కోట్లు అన్నాను అనమాట. అసలు 2 కోట్లు అనేది చరిత్రలో ఎక్కడ లేదు. నాకు సినిమా గురించి తెలుసు కాబట్టి ఫిట్టింగ్ పెట్టాను. ఇవ్వనంటే 2 కోట్లు, అన్ని కోట్లు, ఇన్ని కోట్లు అందుకని కలెక్ట్ చేస్తుంది చేస్తున్నా అంటున్నారు కదా అని 2 కోట్లు పెట్టింది నేనే. ఆ విధంగా జగన్‌ని ఇప్పుడప్పుడే చెయ్యరు. చేస్తే నష్టం కూటమికి, లాభం జగన్‌కి, వైఎస్ఆర్‌సీపీకి.